మత్తయి సువార్తలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని, ఏమండి, ఆ దినములలో బాప్తిసం ఇచ్చే యోహాను పరలోక రాజ్యం సమీపించుతున్నది, అంతటా అందరూ మారు మనసు పొందమని చెప్పుచున్నాడు. దేని కొరకు? మారు మనసు కొరకు ఆయన చెప్పుచున్నాడు. చూడండి, మనమైతే చూడండి అందరం ఏమండి బాప్తిసం పొందామండి, ఏమండి అందరూ బాప్తిసాలు పొందారు, కానీ కొండకే మారు మనసు ఉంది. అవునంటారా కాదంటారా? ఏమండి, ఎవరికి ఉందంటారు మారు మనసు? వారి క్రియలను బట్టి, ఏమండి వారి ప్రవర్తన బట్టి, వారి నడవడికను బట్టి మారు మనసు పొందిన వారు ఎవరో, బాప్తిసం పొందిన వారు ఎవరో తెలిసిపోద్ది అనమాట. చూడండి, మొట్టమొదటిగా చూడండి, ఏమండి బాప్తిసం కోసం చూస్తే ఏమండి అందరూ బాప్తిసం పొందుతారు. ఏమండి త్రాగుబోతులు బాప్తిసం పొందుతారు, ఏమండి దొంగల బాప్తిసం పొందుతారు, ఏమండి వ్యభిచారికులు బాప్తిసం పొందుతారు, ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందుతారు. ఏమండి కానీ బాప్తిసం పొందిన వాళ్ళ హృదయం మారుతుందండి. ఏమండి చెప్పాలి మీరు, ఏమండి ఎవరి హృదయం మారదు. ఎక్కడ పాపాలు అక్కడే, ఏమండి వాళ్ళ దోషాలు అక్కడే, వారి దొంగతనం మారదు, ఏమండి వారి వ్యభిచార క్రియ మానదు, వాళ్ళ బుద్ధులు మానవు, ఏమండి ఏమీ మారవు. కానీ వెళ్ళిపోయి ఏం చేస్తారండి, పాస్టర్ గారి దగ్గరగా, పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇచ్చాను అంటారు. కానీ ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు, అసలు ఇలా బుద్ధి ఏంటి, ఇలా దేవుడు మాట్లాడా, అసలు ఏంటని ఎవరం లేకుండా ఆయన ఏం చేస్తారంటే చూడండి, 100 గొర్రెలో ఒక గొర్రెను కలిపేసినట్లుగా, ఏమంటే ఏ కాలంలోనూ నీళ్ళను మీకు బాప్తిసం ఇచ్చేసి ఆ మందలో కలిపేస్తానండి. వారం వారము చర్చకొచ్చిండమ్మా, శుక్రవారం ఉపవాసం ఉందమ్మా అంటాడు తప్ప, అసలు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎలా మీరు ప్రభువు ఎలా నడుచుకుంటున్నారు, దేవుడు ఎలా ఏం చెప్తున్నాడు అనే ఒక వివరం లేదు. ఏదో ఆదివారం వెళ్తారు వచ్చేస్తారు తప్ప అంత మించింది క్రైస్తవుడికి ఏమీ తెలియట్లేదు. కానీ చదువుతున్నారు కానీ బైబిల్ దాన్ని గ్రహించలేక చాలా మంది ఉన్నారు. దాన్ని గ్రహించేవారు కొందరని లేఖనం చదవేస్తుంది. చూడండి, మారు మనసు అనగా చూడండి, మారు మనసు అనగా మనం ఎక్కడ కొనుక్కునేది కాదు, ఏమండి ఎక్కడో దొరికేది కాదు, అది ఎక్కడా లేదు, మన హృదయం నుంచి వస్తుంది. మారు మనసు అంటే ఏం చెప్పండి, మన హృదయం మార్చుకోవడం. చూడండి, వ్యభిచార బుద్ధి తీసుకోవడం, దొంగతన మనసు మానేసుకోవడం, ఏమండి మన పాపం తలంపులు మానేసుకోవడం, ఏమండి వ్యర్థమైన పనులు మానేసుకోవడం. చూడండి, లోకానుసారైన మనసు మానేసి, ఏమండి సినిమాలు చూడటం, ఏమండి టీవీలు చూడటం, ఏమండి సినిమాలకు వెళ్ళటం, దొంగతనాలు చేయడం, వ్యభిచార క్రియలు మానేసుకొని చూడండి, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఏమండి అప్పుడే అదే మారు మనసు అంటే. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30 వచనం చదవండి, అక్కడ మంచి మాట ఉంటుంది. 17వ అధ్యాయం 30 వచనం అపోస్తల కార్యాలు. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎవరికి ఆజ్ఞాపించుతున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందవాలని. ఏమండి పశువులకి కాదు, ఏమండి గొర్రెలకి కాదు, దేనికి కాదు, మనుషులకి. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? యేసు ప్రభు. చూడండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, లేకపోతే మీ జీవితాలు ఏమైపోతాయి చూడండి, పాడైపోతాయి. మీరు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళరు. ఏమండి ఏదో ఆదివారం చర్చికెళ్ళి మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళరు. మొట్టమొదటిగా ఏ శోభరావులకి యేసు ప్రభు ఒక పిల్లవాడిని తన దగ్గర పిలిచి ఒక మాట అంటాడు ఆయన, ఇదిగో ఈ పిల్లవారు వంటి వారు అయితేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని ఆయన నిశ్చయముగా ఖండితముగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి, మొట్టమొదటిగా మారు మనసు. మారు మనసు చూడండి, మా సంఘాల్లో అయితే చూడండి మారు మనసుని చూడండి, ఏదో వచ్చారు కదా అని బాప్తిసం ఇచ్చారు, కానీ 3 రోజులు ప్రార్థనలో పెడతారు. ఏమండి 3 రోజులు ప్రార్థనలు పెట్టిన తర్వాత ప్రభు ఏమైతే నీ దోషాలు ఉన్నాయో, ఏమైతే నీ అక్రమాలు ఉన్నాయో, ఏమైతే నీ అన్యాయం ఉందో, నువ్వు ఎవరి దగ్గర ఏం చేసావో, నీ పాపం ఏంటో దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత, ఏమండి అవన్నీ అతను ఒప్పుకొని తన నోటమ్మటే, మనుషులు చేస్తారు పాపములు తన నోటమ్మ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దానికి పాప క్షమాపణ ఉందో తప్ప, ఏమండి లేకపోతే చూడండి యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడండి, నా కొరకు ప్రాణం పెట్టాడండి, రక్తం చిందించాడంటే అది ఏమి జరగని పని, అది అవ్వని పని. అందరూ చెప్పే మాట ఇదే. యేసు ప్రభు వచ్చాడంటే రక్తం చిందించాడు కదా, ఇంకెందుకు పాపాలు ఒప్పుకోవడం అనుకునేవారు 3 మంది ఉన్నారు. కానీ ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన అన్యాయం, ఎవరు చేసిన అక్కడ వారు నోటండు ఒప్పుకుంటేనే ఏమండి దానికి పాప క్షమాపణ ఉందా తప్ప, ఏమండి ఎలా పడితే నువ్వు ప్రార్థన చేసేసిన మాత్రం నీ పాప క్షమాపణ లేదు. మా సంఘాలు అయితే చూడండి అలాగా 3 రోజులు అతని పాపముల కొరకు, ఏమండి సంఘ చూడండి అతను ప్రార్థన చేస్తాడు, ఆ సంఘ కాపరి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రతిదీ బయలుపరిచిన తర్వాత అప్పుడు ఏమండి దేవుడు బాప్తిసం తీసుకోమని చెప్తేనే
బాప్తీసం ఇస్తారు తప్ప మీరు వచ్చారు కదని బాప్తీసం ఇచ్చారు. ఎందుకంటే మనుషుడు చూడండి, నువ్వు బాప్తీసం పొందే కన్నా దేవుడు నీ పాపాలు క్షమించడం ఎంతో ఇంపార్టెంట్. ఒక గుడ్డివాడు ఉన్నాడు, యేసుప్రభు భరోసా చేసి ఆ గుడ్డివాడు కళ్ళు తెరమనలేదు. ఏమన్నాడండి? కోనేరుకి వెళ్ళి కడుక్కోమన్నాడు. ఎందుకనక కోనేరు కనుక పంపబడ్డ సేవకుడు అర్థమని అక్కడ ఉంటుంది. ఏమనండి? కదా నేను చెప్పేదా అక్కడ ఉంటుంది. ఎందుకంటే పంపబడ్డ సేవకుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడి దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకొని, దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఆయన క్షమించాడు అని చెప్పిన తర్వాత బాప్తీసం పొందితేనే అప్పుడు నీకు పరలోక రాజ్యం ఉంది. నీ అప్పులు తీరాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, నీ కష్టాలు తీరాలన్నా, నీ ఇరుకులు తీరాలన్నా, నీ ఇబ్బందులు తీరాలన్నా, ఏం తీరాలన్నా సరే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన చూడండి యోబు గ్రంథంలో అంటాడు ఆయన ఒక మాట, చదువుతారా? చదవండి. 33వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఆయన యోబు గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం, 14 కని చదవండి. 14. దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు